అనకాపల్లి జిల్లా పరవాడలోని శోధన ఫార్మా కంపెనీలో విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. కంపెనీలో విషవాయువు లీక్ కావడంతో బీహార్కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందాడు. అస్వస్థతకు గురైన కార్మికుడిని సహచరులు వెంటనే పరవాడలోని శ్రీ ఆదిత్య ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన విషయాన్ని కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచిందంటూ కూడా కార్మికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీ శోధన ఫార్మా అనేటువంటి పరిశ్రమలో నిన్న సాయంత్రం ఒక బీహార్కి చెందినటువంటి కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురై ఇక్కడ కుప్పకూలడంతో ఈయన్ని పరవాడ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నాడు అనేటువంటిది తోటి కార్మికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని దీని మీద ఏ రకంగా మృతి చెందాడు, గుండెపోటు అని యాజమాన్యం చెప్తా ఉంది. మరోవైపు కార్మికులు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా యాజమాన్యం లోన దాచివేస్తుంది. లోన ఏదో ప్రమాదం జరిగింది, లేదా లోన ఏదో కెమికల్ రియాక్షన్ జరిగింది, దానివల్లనే ఆయన చనిపోయారనేసి చెప్తా ఉన్నారు. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలనేసి జిల్లా అధికార యంత్రాంగం దీని మీద దృష్టి సారించి సమగ్రమైన దర్యాప్తు చేయండి, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది.